ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఈ లోకంలో మనం కష్టపడుతుంటే మనుషులు చూడకపోయినా దేవుడు ఖచ్చితంగా మనం చేసే ప్రతి ఒక్క పనిని చూస్తున్నాడు. మన కష్టార్జితం దేవుడు చూస్తూ ఉన్నాడండి. ఈ లోకంలో మనం కష్టపడితేనే మన డొక్క ఆడుతుందండి. ఈ లోకంలో మనం ఇతరులను మోసం చేసి మనం ఆ డబ్బులు ఎప్పుడైతే కూర్చుకుంటామో అది మనం ఆశీర్వదింపబడలే, మనం హాస్పిటల్కో లేదా వేస్ట్గా ఖర్చులు అవుతూ ఉంటాయి. ఈ లోకంలో మన కష్టమే, నేను కష్టపడుతున్నాను, ఆ మనిషి నన్ను గుర్తించడం లేదే, లేదా ఈమె నన్ను గుర్తించడం లేదని మనం బాధపడకుండా దేవుడు మన ప్రతి ఒక్క కష్టార్జితమును దేవుడు ఆశీర్వదిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కష్టపడితే అది వస్తుంది. మనం ఈ లోకంలో కష్టపడకుండా సుఖంగా మనం డబ్బులు సంపాదించుకుంటే అది తాత్కాలికంగా ఉండదండి. చిల్లు సంచుల్లో వేసిందిలాగా మనం డబ్బులు తెచ్చి అక్కడ పెడుతుంటాం. ఒక చిల్లు సంచులు వేస్తే డబ్బులు కింద పోతూ ఉంటుంది. అదేవిధంగా ఈ లోకంలో మనం ఎప్పుడైతే కష్టపడి ధనాన్ని సంపాదించుకొని యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. యేసయ్యా నీవు ఇచ్చిందేనయ్యా, మీరు తీసుకోగల సమర్థుడు, నాకు ఎంత కావాలో అంత ఇవ్వండి. ఎక్కువ ఉంటే మనం గర్వంలోకి వెళ్ళిపోతామండి. అందుకని దేవుడు మనకి ఎంత అవసరమో ఆయన తగిన సమయంలో ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కొన్ని సమయాల్లో మన కష్టాలు ఎదురవ్వచ్చు, ఇబ్బందులు ఎదురవ్వచ్చు, కానీ దేవుడు మనల్ని ఆ పరిస్థితుల్లో ఉంచాలని కాదు, ఏది కీడునైనా మేలుకే చేస్తారు, ఆలస్యమైన అద్భుతాలు చేస్తారు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా నిలిచి ఉన్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. మేము చేసే కష్టము ఈ లోకంలో మనుషులు గుర్తించకపోయినా వేసి మీరు చూస్తున్నారు. దాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. మీరు చూచుచున్న దేవుడయ్యా, వేసి మీరు వింటున్న దేవుడయ్యా. ఈ లోకంలో వ్యాపించి మా ప్రతి ఒక్క బాధలు, ప్రతి ఒక్క కష్టాలు మేము చెప్పకపోయినా కూడా మా మనసు అంతరంగాలు తెలుసయ్యా. అయితే నీ బిడ్డలైన మేము అడగాలి. వేసే మాకు ఈ సమస్య ఉంది, మాకు జవాబు దయచేయండి అయ్యా. మా కష్టంలో ఉన్నాం, మమ్మల్ని గట్టెక్కించమని అడిగితేనే మీరు ఖచ్చితంగా తగిన సమయంలో, ఆ సమయంలో జరగకపోయినా తగిన సమయంలో మీరు మాకు ప్రతిఫలం దయచేస్తారు. దాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రాధాయపడుతున్న జ్ఞాపకం చేసుకోండి. ప్రేమ కలిగిన దేవ, మీకు స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని రక్షించి స్థిరపరిచి బలపరచమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.